అందరికీ ఛానల్ కి తిరిగి స్వాగతం. ట్యూన్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ రోజు నేను ఇటీవల అడిగిన ప్రశ్నకు నేను త్వరగా సమాధానం ఇస్తాను. మీ OKX వాలెట్ నుండి బినాన్స్ కి విత్తన పదబంధాన్ని ఉపయోగించి ఎలా తరలించాలి? లెట్స్ డైవ్ ఇన్. Accessing your OKX wallet. మీరు చేయవలసిన మొదటి పని మీ OKX వాలెట్ ని యాక్సెస్ చేయడం. మీ వద్ద సీడ్ పదబంధం ఉన్నందున మీరు OKX వాలెట్, మెటామాస్క్ లేదా ట్రస్ట్ వాలెట్ వంటి అనుకూల యాప్లో మీ వాలెట్ ని పునరుద్ధరించవచ్చు. ఇక్కడ ఎలా ఉంది? OKX మరియు USDT కి మద్దతిచ్చే వాలెట్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. యాప్ ని తెరిచి ఎంచుకోండి. వాలెట్ ని పునరుద్ధరించండి. మీ 12 పదాల సీడ్ పదబంధాన్ని జాగ్రత్తగా నమోదు చేయండి. పూర్తయిన తర్వాత మీరు USDT తో సహా మీ వాలెట్ మరియు బ్యాలెన్స్ ని చూడాలి. Transferring USDT to Binance. ఇప్పుడు మీరు వాలెట్ ని పునరుద్ధరించారు. తదుపరి దశ USDT ని బైనాన్స్ కి బదిలీ చేయడం. బైనాన్స్ కి లాగిన్ చేయండి. మీకు ఖాతా లేకుంటే ఒకదాన్ని సృష్టించండి మరియు KYC ప్రక్రియను పూర్తి చేయండి. మీ డిపాజిట్ చిరునామాను పొందండి. బినాన్స్ పై వాలెట్ విభాగానికి వెళ్లి డిపాజిట్ చేయండి. ఆస్తిగా USDT ని ఎంచుకోండి. తగిన నెట్వర్క్ ను ఎంచుకోండి. ఉదా ERC20, BEP20 లేదా TRC20. ఇది OKX లోని మీ USDT నెట్వర్క్ తో సరిపోలుతుందని నిర్ధారించుకోండి. ప్రదర్శించబడే డిపాజిట్ చిరునామాను కాపీ చేయండి. OKX వాలెట్ నుండి USDT ని పంపండి. మీ OKX వాలెట్ లేదా మీరు దాన్ని పునరుద్ధరించిన యాప్ ని తెరవండి. పంపు ఎంచుకోండి మరియు బైనాన్స్ USDT డిపాజిట్ చిరునామాను అతికించండి. తప్పులను నివారించడానికి నెట్వర్క్ మరియు మొత్తాన్ని 1కి 2 సార్లు తనిఖీ చేయండి. Confirm the transaction. నెట్వర్క్ ప్రాసెస్ చేసిన కొద్దిసేపటికే మీ USDT బినాన్స్ లో చేరుతుంది. ముఖ్యమైన గమనికలు. గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు ఇక్కడ ఉన్నాయి. నెట్వర్క్ రకాన్ని ఎల్లప్పుడూ 2 సార్లు తనిఖీ చేయండి. ERC20, BEP20, TRC20. తప్పు నెట్వర్క్ లో పంపడం వలన నిధులు కోల్పోవచ్చు. మీ సీడ్ పదబంధాన్ని ప్రైవేట్ గా మరియు సురక్షితంగా ఉంచండి. ఇది మీ వాలెట్ కు పూర్తి యాక్సెస్ ను ఇస్తుంది కాబట్టి దీన్ని ఎవరితోనూ భాగస్వామ్యం చేయవద్దు. ఎంచుకున్న నెట్వర్క్ లో లావాదేవీల రుసుములను కవర్ చేయడానికి మీకు తగినంత నిధులు ఉన్నాయని నిర్ధారించుకోండి.